సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా, నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా, నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా, నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా, ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నన్నదరించిన ఆ జాలినే మరువగలనా, కన్నీరు తుడిచి నన్నదరించిన ఆ జాలినే మరువగలనా, ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు, ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు, నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవే యేసయ్యా, నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవే యేసయ్యా, ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.
జీవించనైతి పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గై కొనుము దేవా నీ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలంబు మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైనా నిన్ను కనపరచు బతుకనిమ్మయా నశించు ఆత్మలన్నీ కృపనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం హల్లెలూయా పడమా పాడవా స్తోత్రాలు మనుషులను చేశాడయ్యా ఈ లోకానికి ఇచ్చాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకానికి ఇచ్చాడయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా
పరలోకము చేత సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచే భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేత సిలువను మోసాడయ్యా. నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్రముందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్రముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా సర్వం అరుణ వచ్చి పాడుతుంది. దేవుని కనపరుచుకున్న స్తోత్రాలు. హల్లెలూయా. జ్ఞాపకం చేసే ముందుగా అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఏమిటి అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం చదువుకుందాం. 2 సమూయేలు 8వ అధ్యాయము 7వ అధ్యాయము 29వ వచ్చిన అంశం ఉంటుంది. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనములో ఈ అంశం జ్ఞాపకం చేసుకుందాం. చదువుకుందాం, చదువుదాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము. ఒకటి ఇక్కడ ఏమిటి ఒకటి చదువుకున్నాం. 7వ అధ్యాయము 29వ వచనముల మాట, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండగా దాన్ని ఆచరించము. ఒకటి ఏం కోరుతున్నాడు? ఒకటి, అయ్యా నేను నా పిల్లలు నా భార్య నీకు సన్నిధిలో ఉండాలి. భార్య ఒక చాట, పిల్లలు ఒక చాట, భర్త ఒక చాట ఉండకూడదు. భార్య ఒక చాట, భర్త పిల్ల కుటుంబం అంతా ఒక చాటున్నప్పుడు ఎంత సంతోషము. దావీదు అంటాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్య
నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దాన్ని ఆశ్రయించు. నీ సన్నిధిలో ఉండాలయ్యా అంటే మా పిల్లలు మేమంతా నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత దీవెన, ఎంత సంతోషము, ఆనందం అంటాడు. రెండో వాక్యం చదివినప్పుడు యెహోవా నా ప్రభువా నువ్వు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యం ఆశించవనుగాక. స్నేహ, యెహోవా నా ప్రభువా నువ్వు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యం ఆశించవనుగాక. ఒకటి, ఆశీర్వాదములంటే ఒకేసారి రావు, ఊరికనే రావు ఆశీర్వాదాలు. ఊరికనే రావు ఎలాగ వస్తుంటే నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలంటాడు. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందంటే, ఎప్పుడు దీవెన వస్తుందంటే మనము మన పిల్లల కుటుంబంతో ప్రభువుసన్లో సిలిండర్ అయిపోయి ప్రభువుసన్లో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రభువుసన్లో లేకపోతే ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయి? నదీ తీర వాక్యం చెబుతున్నప్పుడు లూదియా వాక్యం ఇంటికెళ్ళి కుటుంబాన్ని మార్చింది. ఆశీర్వాదాలు దేవుళ్ళు వచ్చినాయి. కనుకనే మనం ప్రభువుసన్నిలో ఉన్నప్పుడు, ప్రభువుసన్నిలో ఘనపరుస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని మన ఆశీర్వాదాలు వస్తాయి. ఊరికనే ఆశీర్వాదాలు రావు. కనుకంటాడు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నిలబడతామో, దేవుని సన్నిధిలో అంకితం అయిపోతామో, దావీదు అంటాడు యెహోవా నా ప్రభువా నా సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం ముందు నా కుటుంబం నిత్యం ఆశించబడం. మొదటగా ఆశీర్వాదం అడిగాడా, లేకపోతే దేవుని సన్నిధిలో ఉండాలని అడిగాడా? ఆశీర్వాదాలు రావాలంట మనమైతే ముందు అది కావాలా, ఇది కావాలా, ఇల్లు కావాలా అని అంట. రావు. దేవుని సన్నిధి కుటుంబం రాకుండా దేవుని సన్నిధికి ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ముందు మన కుటుంబం దేవుని సన్నిధికి సిలిండర్ అయిపోయి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తర్వాత అంటాడు నీ ఆశీర్వాదం అనందు నా కుటుంబం నిత్యం ఆశించవనుగాక. మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మన కుటుంబం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ప్రభువు సన్నిధిలో ఉన్న కుటుంబం వర్ధిల్లబడుతుంది, ప్రార్థన ఉన్న కుటుంబం దీవించబడుతుంది, ప్రార్థన కుటుంబం ఆశించబడుతుంది. ప్రార్థన ఏ కుదుపు లెక్క సమస్తము దేవుడు ఆశ ఒకన్నత మాల సాధించుతాడు. ఎవరా కుటుంబం? ప్రభువులో ఉన్న కుటుంబం ఎవరు ఆశ్రయించాడు, ఎంత దీవెన పొందాడు. ప్రభువులో ఉన్న కుటుంబం ఎంత దీవెన పొందారని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము నుంచి చదువుకుందామంటే యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే కుటుంబం కనిపిస్తుంది. చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే ఊజు దేశమందు ఏబోనొక మనుష్యుడును, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 లెక్కేసుకొని దీవెనలు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 గాడిదలను కలిగి బహుమంది పనివారి చేత అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరూ అతడి గొప్పవాడు. సభలు కదా హల్లెలూయా. తూర్పు దేశమందు ఏమంత ధనవంతుడు లేదంట, ఏవంత ఆస్తిపడి లేదంట. ఆ దేశమంతా గాలించిన కానీ ఏవంత ఆస్తిపరుడు కానీ ఏవంత ధనవంతుడు కానీ లేడు బైబిల్ చెప్తుంది. కారణం ఏమిటి? అంత దీవెని ఎందుకు పొందుకున్నాడయ్యా? అంత ఆస్తి ఎందుకు వచ్చింది? అన్ని దీవెనలు ఎందుకు పొందుకున్నాడు అంటే అతను యథార్థవంతుడు. ఒకటి యథార్థంగా జీవిస్తాడు ఆయన. యోబు కష్టం వచ్చిన, బాధ వచ్చిన, శ్రమ వచ్చిన యథార్థంగా జీవిస్తాడు. మోసం చేయడు, అన్యాయం చేయడు, దగా చేయడు, కుట్ర చేయడు. యథార్థవంతుడు.
రెండేది న్యాయవంతుడు, న్యాయాన్ని పాటించేవాడు, అన్యాయం సహించేవాడు కాదు. రెండేది న్యాయవంతుడు. మూడేది దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు. నాలుగేది చెడుతనమును విసర్జించేవాడు. అక్కడ నాలుగేది చెడుతనమును విసర్జించేవాడు. ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆయనకి? ఎన్ని మంచి అలవాట్లు ఉండి? 4. అంత దీవించబట్టానికి, అంత ఆశించబట్టానికి కారణం ఏంటంటే 4 మంచి అలవాట్లు, మంచి గుణాలు ఉన్నాయి. 4 అలవాట్లు. కాబట్టి తూర్పు దేశములో ఏవంత ధనవంతులుగా ఉన్నాడంటే, ఏవంత ఆస్తిపరుగా ఉన్నాడంటే కారణం ఏమిటంటే అతనికి ఉన్న మంచి అలవాట్లు, మంచి గుణాలు 4 ఉన్నాయి. కనుక ఈ 4ని బట్టి ఏవు ఎంతగానో దీవించబడ్డాడంటే, తూర్పు దేశం ముందు ఏవంత ధనవంతుడు లేడు, అంత ఆస్తిపరుడు లేదు. ఎంత ఆస్తి ఉంది? 7,000 గొర్రెలు. 7,000 గొర్రెలు అంట. 10 గొర్రెలు 20 గొర్రెలు అంటే గొర్రెలు కాపరి అయిపోతాడు. 7,000 గొర్రెలు ఆస్తిగా ఉన్నది. ఎంత ఆస్తి అంట? 7,000 గొర్రెలు ఆస్తిగా ఉన్నది. 3,000 ఒంటెలు, 10 ఒంటెలు కాదు, 3,000 ఒంటెలు ఏబుకి. 500 జతల ఎడ్లు. 1, 2 ఎడ్డులు జతలుంటేనే వ్యవసాయకుడు. 1, 2 జతలు ఎడ్లు ఉంటేనే వ్యవసాయకుడు, రైతు. ఈయన ఎన్ని జతలు ఎడ్లు ఉండేటి? 500 జతలు ఎద్దులు, 500 అరకలు, 500 జతలు ఎడ్లు ఉండేవి. అబ్బా, తర్వాత ఏమొస్తుందంట? 500 ఆడు గాడిదలంట. ఎన్ని గాడిదలు? 500. ఎంత ఆస్తి చూడండి. 1 ఎడ్లు, 700 ఎడ్లు ఉండేవి. అయితే ఇంత ఆస్తి ఎలాగ వచ్చిందయ్యంటే ప్రభువు సన్నిధిలో ఉన్నాడు, ప్రభువు నమ్ముకున్నాడు, ప్రభువు మీద ఆధారపడ్డాడు. కాబట్టి తూర్పు దేశం ముందు ఏవో ధనవంతుడయ్యాడు, ఆస్తిపరుడయ్యాడు. ఆస్తిని దీవించాడు, ఐశ్వర్యం ఆశించాడు, ఎడ్డులను ఆశించాడు, అన్నీ సమస్తం ఇచ్చాడు. కనుకనే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. అనేక మంది పనివారు 1000 మంది ఉన్నారంట. పనివారు ఒక ఆస్తిగా ఉన్నారంట పనివారు. కానీ సంతానం చూస్తే 7 కుమారులు. ఎంతమంది? 7 కుమారులు, 3 కుమార్తెలు. ఎంతమంది కుమారులు ఏబుకి? 7 కుమారులు, 3 కుమారులు, 10 మంది సంతానం ఏబుకి. 10 మంది సంతానముతో నింపబడి ఆస్తిలో గొప్పవాడు, ధనములో గొప్పవాడు, వ్యవసాయంలో గొప్పవాడు, అన్నిట్లో కూడా ఆస్తిపరుడుగా ఉన్నాడు. రెండేది కుటుంబంలో కూడా సంతానముతో 10 మంది సంతానం. ఏబుకి 10 మంది సంతానం. దేవుని బిడ్డలారా, ఆస్తి, ఐశ్వర్యము, డబ్బు, ధనములో తూర్పు దేశం అంతవాడు లేడు, సంతానములు కూడా అంత గొప్పవాడు లేడు. కనుక ఏబు గొప్పవాడిగా ఉన్నాడు, ఏబు ఆస్తిపరుగా ఉన్నాడు. ఏబు ఒక ఉన్నతమైన స్థాయిలో కాలం అంటే కారణము చెప్పండి. కారణము 4 మంచి గుణాలుండి. ఏబుకి ఎన్ని అలవాట్లు ఉండి? 4 మంచి వాటిలో ఒకటి అన్నది మనక యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు గలవాడు, చెడుతనము విజచి అన్నవాడు చెడుతనాన్ని దూరం ఉంటాడు. కనుకని తూర్పు దేశమందు జనులందరూ కూడా ఏబే గొప్పవాడిగా ఉన్నాడు. ఆస్తిలో కానీ, ఐశ్వర్యంలో కానీ, కుటుంబంలో కానీ దేవుని సన్నిధిలో అందరూ కూడా దీవించాల కుటుంబం ఉంది. అయితే చదువుకుందాం అక్కడ, చదవమ్మ అక్కడ. ఏబు చదువు 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 చదువుకుందాం. దేవుని వాక్యం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తిగా
ఏవు తన కుమారులు పాపము చేసి తమ హృదయములు దేవుని దూషించిరేమని వారి పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనల బలి అర్పించుచు వచ్చును. చూడు, ఏబు నిత్యం అలాగ చేసి నేను. ఏబుకి అవసరమా? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, ధనము, తూర్పు దేశం ఆయనతో గొప్పవాడు కనుక ఏబు ఉదయాన్నే సూర్యోదయనప్పుడు 10 మంది సంతానం కొరకు 10 మంది పిల్లల కొరకు ఉదయాన్నే వారి నిమిత్తము ఎక్కడ పాపం చేశారు, ఎక్కడ మాటలో కానీ తప్పుగా ఏం మాట్లాడి చెప్పని ఉదయాన్నే లేచి వారి నిమిత్తము దహన బలులు అర్పించేవాడంట. అనగా వారి కొరకు ప్రార్థన చేసేవాడు ఏబు. సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఉదయాన్నే. ఎంతమంది తల్లిదండ్రుల బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడో తెలియదు, కానీ ఏబు అంత గొప్పవాడి ఆస్తి వరకు ఒక ఉన్నతమైన సాధించి ఉదయాన్నే లేస్తాడు, అరుణోదయం లేస్తాడు, దేవుని దగ్గర మొరపెడతాడు, విజ్ఞాపన చేస్తాడు. ఒక్కొక్కరి నిమిత్తం పిలిపించి ఒక్కొక్కరి నిమిత్తం పేరు చొప్పున దహన బలులు అర్పించారు. అనగా ప్రార్థన చేసేవాడు ఏబు. ఎవరన్నా చిన్న పొరపాటు చేశారేమో, ఏ కుమారుడు కానీ కుమార్తెలు ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ పొరపాటు చేశారని ఒక్కొక్కరి నిమిత్తము ఏబు ఉదయాన్నే లేచి వారి నిమిత్తము దహన బలి ప్రార్థన చేసేవాడంట. దేవుని బిళ్ళారా, ఏబుని చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా. నా పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నానా? దేవుడిచ్చిన గర్భఫలాల కోసం, దేవుడిచ్చిన బిడ్డల కొరకు నేను లేచి నా బిడ్డగా ప్రార్థన చేస్తున్నానా? నా బిడ్డ కొరకు నేను జ్ఞాపం చేస్తున్నానా? నా బిడ్డను ఎక్కడ మాటలో పొరపాటు, ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ ఆయన తిరుగులో పడ్డాడో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు కంటాం, మంచిది, జన్మనిస్తాం, కానీ దానికన్నా కూడా బాధ్యత కావాలి. ఏమిటి ఆ బాధ్యత? వారి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ఎవరైనా ఎక్కడొక చిన్న పొరపాటు జరిగినప్పుడు వాటి కోసం ప్రభు దగ్గర క్షమాపణ అడగాల. యేసుక్రీస్తు మనందరి కొరకు తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతున్నారు. తండ్రి సిలువ అన్నాడు, వీరేమి వీళ్ళకి క్షమించయ్యా. సిలువలో వేలాడి చనిపోయే ముందు కూడా యేసు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు మన కోసం. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగు వీళ్ళని క్షమించు. కనుకనే ఈ రోజున మనం హ్యాపీగా సంతోషంగా ఉండగలమంటే ప్రభు మన కొరకు విజ్ఞాపన చేశాడు, తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు, దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడు. మనందరి కొరకు సిలువలో క్షమాపణ అడిగాడు. ఏబో దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. దేవుని దగ్గర ప్రభువు ఏమైనా తరపాటు చేశారా, తప్పులు చేశారా, క్షమించమని వారి కొరకు దహన బలి కనుక ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆస్తిస్తాం, ఐశ్వర్యమిస్తాం, డబ్బిస్తాం, వీటికి కాదు, ముందు ప్రార్థన చేయాలి వారి కొరకు. ఉదయాన్నే లేచినప్పుడు పిల్లల్ని కాపాడు ప్రభువా. బయటికి వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు, ఏదో ఒక ఉద్యోగాలు వెళ్తున్నారు, నా పిల్లలకు ఎక్కడే పొరపాటు చేస్తారు, ఎక్కడ మాట ఎక్కుతారు, తప్పు క్షమించు ప్రభువా అని వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. దహన బలులు యేసు ప్రభు మనం అక్కర్లేదండి. ఆనాడు ఇచ్చాడు ఏమి, ఇప్పుడు పనిలా. యేసుక్రీస్తే మనకు దహన బలిగా వచ్చాడు. ఆయన మనందరి పాపం కొరకు ఆయన ఒక్కసారిగా వద్దకు తేబడి గొర్రె పిల్లగా తనని అప్పగించుకున్నాడు. ఆయన బలియోగం వచ్చాడు. ఆయన సిలువలో మరణించాడు, రక్తము చిందించాడు. బలులు అర్పించే పని లేదు, కానీ ప్రార్థన 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 పిల్లల కోసం. ఏం చేయాలంట? ప్రభువా నా పిల్లల్ని రక్షించాయా. ఎక్కడ పొరపాటు చేస్తారో, తప్పులో కానీ, మాటలో కానీ, నడకలో కానీ, పనుల్లో కానీ ఏమన్నా తిరుగుడు పొరపాటు చేస్తే అమ్మా నా పిల్లల్ని క్షమించు ప్రభువా అని వారి నిమిత్తమై మనం తల్లిదండ్రులుగా ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డలు దీవించబడతాడు, మన బిడ్డలు ఆశించబడతాడు, మన బిడ్డలు ఒక ఉన్నతమైన సాధించుతాడు. దేని బిడ్డలు జ్ఞాపకం చే కొంతమంది అనుకోవచ్చు ఏబుకు శ్రమలకి అవి తర్వాత, అది వేరే చరిత్ర. ఏ దేవునికి సాతానుకు ఓదాపాదం జరిగినప్పుడు ఒక పరీక్ష వచ్చిందంటే ఏబు, కానీ అది ఏబు చేస్తున్న పనిని బట్టి కాదు, ఆయన మంచితనాన్ని బట్టి దేవునికన్నా సాతాను. అది సబ్జెక్ట్ కాదు. ఇది మనము దీవెన పొందుట.
ఆశీర్వాదం ఉన్నాం. దేవుడు ఎందుకంత ఆశించాడు కుటుంబాన్ని అంటే, ఉదయాన్నే లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు, ఉదయాన్నే వచ్చి దేవునికి విజ్ఞాపం చేస్తాడు, బలి అర్పిస్తుంటాడు, దహన బలి. మనం ఈ రోజున ప్రభు సన్నిధిలో ఇచ్చిన బిడ్డల కొరకు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. ప్రభువా, నా పిల్లలు చదువుకోవటానికి పోతున్నారు, బయటికి పోతున్నారు, పనులకు పోతున్నారు, వస్తుంది, ఎక్కడన్నా మాట మాట్లాడు, ఎక్కడన్నా జారుతాడా, పని ఉంటాడా, ప్రభు క్షమించయ్యా అంటే క్షమించ ప్రభు అంటే చాలు. నేను ఆదివారం శంకర క్షమించ ప్రభు అన్నాడంటే నాకు క్షమించాడు. ప్రభువా, నేను పాపని క్షమించాను అంతే. ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది, ఎక్కడొక బిడ్డలో పొరపాటు ఉంటుంది, చిన్న పొరపాటు జరుగుతుంది. వీటి నిమిత్తం మనం చేయాల్సిన దాన్ని విరిగిడి ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డలు వర్ధిల్లబడతారు, మన బిడ్డలు దీవించబడతారు. దేని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నప్పుడు 4 జ్ఞాపకం చేసుకున్న మంచి గుణాలు ఏబుకి అంత ఉన్నతమైన స్థాయిలో ఉంటే కారణం ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు గలవాడు, చెడుతనమును విజరించేవాడు. ఇప్పుడు చెప్పాలి మీరు, ఏబు 4 గుణాలు మంచి అలవాట్లు సుజాత. నీతిమంతుడు, న్యాయవంతుడు. ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు గలవాడు, చెడుతనం విజరించేవాడు. 4 నేర్చుకున్నాం కదా. ఏబు అంత దీవించబట్టాను ఏంటే కానీ ఈ 4: యథార్థత, న్యాయము, భక్తి, చెడుతనం చీకొట్టుట. ఈ ఆశీర్వాదాలు ఈ 4 కనుక మనం ఆశ్రయిస్తే మనంతటి గొప్పవాడే. స్తోత్ర, హల్లెలూయా. ఈ 4 మనం ఆశ్రయించగానే ఎంబడిస్తే, ఏబు ఆశ్రయించాడు, వాటిని అనుసరించాడు కనుక ఏబు తూర్పు దేశం అంత ఆశపడలేదంట. సంతానమే 10 మంది, ఆస్తిని కాబట్టి 700 జతలు ఎడ్లు అంటే అబ్బో ఎంత దీవెన. కనుక దేని బిడ్డ దేవునిలో ఏబు దీవించబడ్డాడు, తన బిడ్డలు దీవించాడు, కుటుంబంతో ఆశించబడింది. కనుక మనం కూడా ప్రభుత్వంలో మన బిడ్డలు కూడా ప్రాణం చేసి జ్ఞాపకం చేసి మనము మన బిడ్డల ప్రభు వర్ధిల్లబడాలి. దావీదు అంటాడు, దయచేసి నీ దాసు నా కుటుంబం నిత్యము నీ సెలవు ఉంటాడంట. మనము చేసిన ప్రార్థన, ప్రభువా నేను నా పిల్ల దేవుని సెలవు పాలమలద్దు,